హలో వీవర్స్, వెల్కమ్ టు హీనాస్ కుక్ బుక్. సో ఈరోజు మనం తయారు చేయబోయే స్పెషల్ టొమాటో అండ్ కొరియాండర్ చట్నీ అండి. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను తీసి పెట్టుకున్నాను. జనరల్గా మనం చట్నీస్ అనేవి టిఫిన్స్లో తింటాము. సో ఈరోజు మనం చట్నీ తయారు చేద్దామండి. సో దానికి కావాల్సిన పదార్థాలు టొమాటోస్, తర్వాత కొత్తిమీర, సాల్ట్, అలాగే పచ్చిమిర్చి, కొంచెం నేను బెల్లం పెట్టుకున్నానండి, అలాగే జీలకర్ర, కొన్ని వెల్లుల్లిపాయలు, కొంచెం చింతపండు నానబెట్టి పెట్టుకున్నానండి. సో దానికోసం ఫస్ట్గా మనం ఒక కడాయి అనేది తీసుకున్నాము. నేను ఇక్కడ స్టీల్ కడాయి తీసుకున్నానండి, మీరు ఏ కడాయిలో అయినా చేసుకోవచ్చు. సో అందులో ఫస్ట్గా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ ఆయిల్ కాగుతున్నప్పుడు మనం అందులో ఫస్ట్గా వెల్లుల్లిపాయలు అనేవి యాడ్ చేసుకోవాలండి. సో వెల్లుల్లిపాయలు నేను కొంచెం క్రష్ చేసి వేసుకున్నానండి. సో వెల్లుల్లిపాయలు మనం వేసుకున్న తర్వాత అందులో మనం జీలకర్ర అనేది యాడ్ చేసుకోవాలండి. సో మనం ఎన్నైతే టమాటోస్ తీసుకుంటామో దానికి తగినట్టు కొన్ని వెల్లుల్లిపాయలు అనేవి వేసుకుంటే చాలండి. సో వెల్లుల్లిపాయల తర్వాత మనం ఇప్పుడు జీలకర్ర అనేది యాడ్ చేస్తున్నామండి. సో జీలకర్ర మనకి 1.5 స్పూన్ అనేది మనం యాడ్ చేసాము. సో 1.5 స్పూన్ జీలకర్ర అనేది యాడ్ చేసాము. సో ఇప్పుడు జీలకర్ర వెల్లుల్లిపాయలు కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. టొమాటో అండ్ కొత్తిమీర చట్నీ అనేది చాలా స్పెషల్ అండి. నాకు మా హస్బెండ్కి అయితే ఇది చాలా చాలా ఇష్టము. మేము నార్మల్గా ఇడ్లీస్లో ఎక్కువగా ఇది ప్రిఫర్ చేస్తాము. సో ఇడ్లీస్లో ఎప్పుడైతే టొమాటో అండ్ కొత్తిమీర చట్నీ ఉంటుందో ఆ రోజు మేము ఒక 2 ఇడ్లీస్ ఎక్కువే లాగిస్తాము. సో నాకు మా హస్బెండ్కి అయితే చాలా చాలా ఫేవరెట్. సో మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో మనం గ్రీన్ చిల్లీస్ అనేవి యాడ్ చేసుకున్నామండి. సో గ్రీన్ చిల్లీస్ కూడా ఈ ఆయిల్లో ఫ్రై చేయాలి. సో గ్రీన్ చిల్లీస్ ఇలా ఫ్రై అవుతున్నప్పుడు మనం మధ్య మధ్యలో కొంచెం దాన్ని కలుపుతూ ఉండాలండి. నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో నేను డైలీ ఏదో ఒకటి మీకు కొత్త కొత్తవి చూపిస్తూ ఉంటాను. సో మనం రోజు డైలీ చేసుకునే వంటకాలు కూడా నేను చెప్తూ ఉంటానండి. సో మీకు ఏదైనా డౌట్స్ వస్తే నాకు కామెంట్స్లో మీరు అడగచ్చు, నేను దానికి రిప్లై చేస్తానండి. సో ఇలా మనం ఫ్రై చేసుకుంటున్నాం కదండి, ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం ఇందులో టొమాటోస్ కట్ చేసి పెట్టుకున్నాం కదండి. సో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ అనేవి మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. సో ఇలా మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ అనేవి మనం ఇక్కడ యాడ్ చేసుకున్నామండి. సో ఇందులో ఈ టొమాటోస్ అనేవి బాగా మగ్గిపోవాలి. సో టొమాటోస్ త్వరగా మగ్గిపోవడానికి మనం ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందామండి. సో సాల్ట్ ఎలాగో మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు టేస్ట్కి వేసుకోవాలి కాబట్టి ఇప్పుడు మనం సాల్ట్ అనేది వేసేసుకుంటే తర్వాత ఇంకా వేయ అవసరం లేదు. సో సాల్ట్ అనేది యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలిపి ఈ టొమాటోలు అనేది మగ్గనిద్దామండి. సో నేను స్వీట్ ఐటమ్స్ అలాగే హాట్ అలా స్నాక్స్ ఇవి అన్నీ కూడా నేను మీకు చెప్పడానికి ట్రై చేస్తానండి. మీకు కూడా ఏదైనా డిషెస్ కావాలి అని మీరు అనుకుంటే నాకు మీరు కామెంట్ చేసి అడగండి, నా తరపున నేను మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఇలా చూడండి, టొమాటోస్లో ఆల్రెడీ వాటర్ అది మనకి వదిలేసింది. సో ఇలా ఇందులో మగ్గుతూ ఉంటుంది. మనం జస్ట్ దాన్ని మూత అనేది పెట్టి ఈ టొమాటోస్ని బాగా మగ్గనివ్వాలి. సో టొమాటోస్ అనేవి మగ్గాక అప్పుడు మనం ఇందులో కొత్తిమీర అనేది యాడ్ చేసుకోవాలండి.
సో చూడండి టొమాటోస్ అనేవి మగ్గిపోతున్నాయి. ఇవి మెత్తగా పడిపోయాయండి టొమాటోస్ అనేవి. ఇప్పుడు మనం ఇందులో కొత్తిమీర అనేది యాడ్ చేసుకుందామండి. సో కొత్తిమీర కూడా నేను ముందుగా కడిగి పెట్టుకున్నానండి. సో మనకి ఎంత కొత్తిమీర అయితే కావాలో అంత యాడ్ చేసుకోవాలి. మరీ ఎక్కువ కొత్తిమీర వేసుకున్నా మళ్ళీ కొత్తిమీర చట్నీ టేస్ట్ వచ్చేస్తుందండి. సో టమాటో యొక్క ఫ్లేవర్ అనేది పోతుంది. సో అందుకని నార్మల్గా మనం ఎంత అయితే కావాలో మనకి దానికి తగ్గట్టు మనం కొత్తిమీర అనేది యాడ్ చేసుకున్నామండి. సో ఇలా కొత్తిమీర కూడా మగ్గుతుంది చూడండి. సో కొత్తిమీర అనేది చాలా దగ్గరగా అయిపోయి అది కూడా మగ్గుతుంది. సో టొమాటో చట్నీలో కొత్తిమీర వేసుకోకపోయినా పర్వాలేదండి, అది ఆప్షనల్. అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే ఓన్లీ టొమాటోస్తోనే మీరు చట్నీ అనేది చేసుకోవచ్చండి. బట్ ఇలా కొత్తిమీర అనేది వేయడం వల్ల టేస్ట్ వేరేగా కొంచెం డిఫరెంట్గా కూడా ఉంటుంది, బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. సో ఇప్పుడు మనకి కొత్తిమీర కూడా మగ్గింది కదండి. సో మనం చింతపండు ఏదైతే నానబెట్టి పెట్టుకున్నామో ఆ చింతపండు నేను కొంచెం అనేది ఇందులో యాడ్ చేస్తున్నానండి. సో ఇప్పుడు నేను స్టవ్ అనేది ఆఫ్ చేసేసాను. చింతపండు ఈ వేడిగా ఉన్న దాంట్లో యాడ్ చేయడం వల్ల అది ఇంకా కొంచెం జ్యూసీగా అయ్యి మనం ఎప్పుడైతే గ్రైండ్ చేసుకుంటామో ఆ గ్రైండ్ చేసినప్పుడు ఆ చింతపండు అనేది ఏమి ముక్కలు లేకుండా బాగా మెత్తగా గ్రైండ్ అయిపోతుందండి. సో ఇది ఇప్పుడు మనం కూల్ అవ్వడానికి మనం పెట్టేసాము. సో మన చట్నీ అనేది కూల్ అవుతుంది. తర్వాత ఇది మనం మిక్సర్ జార్లో వేసుకోవాలండి. సో మిక్సర్ జార్లో వేసుకొని ఇందులో కొంచెం బెల్లం అనేది యాడ్ చేసుకోవాలి. సో బెల్లం అనేది యాడ్ చేసుకున్న తర్వాత మనకి వాటర్ అనేది యాడ్ చేయవసరం లేదండి, ఎందుకంటే ఆల్రెడీ టొమాటోస్లో అది వాటర్ ఉంటుంది కాబట్టి. సో అలాగే మనం గ్రైండ్ చేసుకోవాలి. సో గ్రైండ్ చేసుకున్న తర్వాత చూడండి మన చట్నీ అనేది రెడీ అయిపోయింది. సో నేను ఇది ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకున్నాను. సో ఇలా మీరు కూడా స్టోర్ చేసి ఒక 2-3 డేస్ పెట్టుకోవచ్చు. తర్వాత మనం ఇడ్లీతో ఇలా వేడివేడి ఇడ్లీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. సో మీరు ఇది ఇడ్లీ, దోశ, వడ, బజ్జీ, పెసరెట్ ఇలా దేంతో అయినా మీరు తినొచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.